వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ప్రవాహం కొనసాగుతుంది. వాహిని 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 ఓకే. వాహిని అంటే ప్రవాహం. వాహిని అన్నారు కాబట్టి సో వాహిని మీదే వద్దాం సార్. ఓకే 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 ఓకే. సో వాహిని స్టూడియో బిఎన్ రెడ్డి గారి దగ్గర స్టార్ట్ అయింది. తర్వాత అది ఒక ఫ్లోర్ తోటి తర్వాత నాగిరెడ్డి గారు అది విజయవాహిని 14 ఫ్లోర్లు చేశారు. అవును, విజయవాహిని అయింది. విజయవాహిని పరంపరలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. అయ్యో కదా. కానీ అక్కడ చెప్పుకోదగిన వ్యక్తి ఏది మన పౌరాణిక బ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారు. అయ్యో, ఆయన కేవీ రెడ్డికి అత్యంత ఇష్టడు. ఆయన విజయవారి భారీ చిత్రానికి దర్శకుడు. చెప్తాను. సో అసలు ఆయన గురించి మెయిన్ ఆయన అసలు ఎలా వచ్చాడు ఇండస్ట్రీకి అనేది మనం చర్చించుకుందాం. చర్చించుకుంటే ఫుల్ గా, లేకపోతే పై వాళ్ళు బాధపడతారు మా కామేశ్వరరావు గురించి చెప్పలేదని. అది ఏమండి ఇచ్చేదంటే అంటున్నాను కానండి, ఊరికే మహానుభావులు వాళ్ళందరూ. కమలాకర్ కామేశ్వరరావు గారు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే చాలా మంది కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. బందర్లో నోబుల్ కాలేజీలో ఒకళ్ళు, ఇంకొక కాలేజీలో ఒకళ్ళు చదువుకున్న వాళ్ళే. ఈయన కూడా బందర్లోనే జన్మం. పింగళి నాగేంద్రరావు కూడా బందర్లో ఈయన తీసుకొచ్చినట్టున్నారు అక్కడికి. విజయవాడ దగ్గర ఈయన బందరు జన్మం. బందర్లో జన్మం చదువుకున్నాడు ఈయన. డిగ్రీ చదువుకున్నాడు ఆయన. డిగ్రీ చదువుకున్నా కూడా ఉద్యోగాల పట్ల ఆసక్తి లేదు ఈయనకి. మరి భగవంతుడి మరి ఇదేంటో, చదువుకుంటే జనరల్గా ఎంత ఎవరైనా సరే ఉద్యోగం ట్రై చేద్దాం, బతుకు తెరు చూసుకుంటాం అని ఫాదర్ మదర్ చెప్తారు కదా. ఈయనకి అలా కలగల. ఈయన ఏం చేసేవాడంటే సినిమాలు చూసి రివ్యూలు రాసేవాడు ఆయన. క్రిటిక్. మీకు అర్థమైందా? అప్పట్లో ముట్నూరి కృష్ణారావు గారని కృష్ణాపత్రిక అని పెట్టారు బందర్లో. అప్పుడు బాగా పాపులర్. కృష్ణాపత్రిక అంటే వెరీ పాపులర్. పెద్ద పెద్ద మహానుభావులందరూ అందులో దీంట్లో రాశారు. దానికి క్రిటిక్స్ రాస్తూ ఉండేవాడు కామేశ్వరరావు గారు ప్రతి సినిమా గురించి. క్రిటిక్స్ రాస్తే పెర్ఫెక్ట్గా ఉండేదని అప్పట్లో చెప్పుకునేవాడు వీళ్ళు. ఈయన భలే విశ్లేషణ చేస్తాడని కామేశ్వరరావు గురించి. అలా స్టార్ట్ అయింది కామేశ్వరరావు గారి ఇంట్రెస్ట్ ఆన్ సినిమాస్. మెంటల్గా చదువుకుంటూనే చదువు అయిపోయిన తర్వాత కూడా. అలా ఒకసారి 2 పోటాపోటీ చిత్రాలు వచ్చినాయి. పోటాపోటీ చిత్రాలు ఏమిటంటే హెచ్ఎం రెడ్డి గారేమో ద్రౌపది వస్త్రాపహరణం అని తీశారు, ఇంకొకళ్ళేమో ద్రౌపది మానవ సంరక్షణ తీశారు. ఈ రెండింటికి పోటీ. ఈ 2 పోటీ చిత్రాలు ఈ ఒకేసారి రిలీజ్ అంటే 2-3 సార్లు వచ్చినాయి ఈ పోటీలు. ఆ తర్వాత చెప్పుకుందాం వేరే వాళ్ళ దాంట్లో. వచ్చినాయి. వస్తే ఈయన రివ్యూ రాశాడు 2. ఈ రెండిట్లో మానవ సంరక్షణ పోయింది, వస్త్రాపహరణం సక్సెస్ అయింది. వస్త్రాపహరణం ఎవరు తీశారు? హెచ్ఎం రెడ్డి గారు. హెచ్ఎం రెడ్డి గారు అంటే పితామహుడు ఆయన చిత్ర పరిశ్రమ. అది సక్సెస్ అయింది. దాని మీద విశ్లేషణ రాశాడు ఈయన. రెడ్డి గారికి పంపించాడు. ఏమని? రెడ్డి గారు, దర్శకుడు గారు, మీరు తీసిన పిక్చర్ సక్సెస్ అయినా కూడా కానీ మీ పిక్చర్ కంటే ఎదుటి వాళ్ళు తీసిన ద్రౌపది మానవ సంరక్షణ బాగుంది, టెక్నికల్గా కూడా దానికి ఎక్కువ మార్కులు వస్తాయి, కానీ మీరు సక్సెస్ అయింది మనం ఏం చేయలేము అన్నారు. ఇందులో ఈ లోపాలున్నాయి, దీంట్లో ఈ ప్రశ్నలు ఉన్నాయని విశ్లేషించి రాశాడు. మనకు సినిమా తెలియదు కాబట్టి మనం చెప్పలేము. ఆయన విశ్లేషించి 2 సినిమాలు చూసి విశ్లేషించి చూశాడు. అది హెచ్ఎం రెడ్డికి బాగా నచ్చింది. బాగా నచ్చి ఏం చేశాడంటే, నీ విశ్లేషణ బాగుంది, నేను ఫలానా తేదీని విజయవాడ వస్తున్నాను, ఒకసారి నన్ను కలువు అని రాశాడు కామేశ్వరరావు గారు. విజయవాడ వచ్చినప్పుడు హెచ్ఎం రెడ్డి గారు ఆయన అసలు ఒరిజినల్ బెంగళూరు, ఆ తర్వాత ఇటు వచ్చి ఈ సినిమాల పరంగా ఆంధ్ర వస్తారు కదా ఆయన. విజయవాడ వచ్చి కామేశ్వరరావు కలిశారు. కామేశ్వరరావు గారిని అభినందించి, బాగా రాసావయ్యా, కరెక్ట్, నువ్వు చెప్పిన పాయింట్లన్నీ కరెక్టు, బట్ సక్సెస్ అంటే సక్సెస్ జనాభిప్రాయాన్ని మనం కాదనలేం కదా. అంటే అది విశ్లేషణ వరకు ఫర్దర్ సినిమాల్లో మేము కరెక్ట్ చేసుకుంటాం ఇవన్నీ, కానీ నీ సలహాలు మా చిత్ర పరిశ్రమకు అవసరం. అంచేత నువ్వు మెడ్రాస్ రాగలిగితే నేను తీసే సినిమాకి నువ్వు పనిచేద్ది కానీ
నువ్వు సలహాలు ఇద్ది కానీ ఓకే కథా చర్చల్లో పాల్గొంది కానీ అంచేత ఈ సలహాలు ఇండస్ట్రీకి అవసరం, వస్తావా అని అడిగాడు. దానికంటే కావాల్సింది ఏముంది, ఈయనకి క్రిటిక్, పైగా సినిమాల మీద బాగా ఇది ఉంది కదా అని చేత మెడ్రాస్ వచ్చేసాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత మీకు ప్రీవియస్లో చెప్పుకున్నాం, బిఎన్ రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు పార్ట్నర్స్గా, లింగమూర్తి గారు వీళ్ళందరూ కలిసి పార్ట్నర్స్గా గృహలక్ష్మి అనే సినిమా తీసినారు చెప్పుకున్నాం. గృహలక్ష్మిలోనే నాగయ్య గారు కాంచనమాల ఒక సీన్ విలువలతో తీయలేదని చెప్పేసి బిఎన్ రెడ్డి గారు బయటకు వచ్చి వాహిని పిక్చర్స్ అని ఆయన స్టార్ట్ చేసుకున్నారు. ఆ సినిమాకు పనిచేశారు ఈయన. ఓకే ఎవరైనా ఏం చేద్దంటే హెచ్ఎం రెడ్డి గారు దర్శకుడు కదా, పైగా ఈయన అప్రెంటిస్ అప్పటికే. కథలో ఇప్పుడు ఈ సీను బిఎన్ రెడ్డి గారికి అనిపించవచ్చు కానీ మిగతా కథాపరంగా అది కరెక్టే కదా. అవును, హెచ్ఎం రెడ్డి గారు ఊరికే తీరు కదా. రైట్ రైట్. అంచేత దాంట్లో అంటే కామేశ్వరరావు ఏం చేశారని ఎవరన్నా పిచ్చి క్వశ్చన్ వేయచ్చు. అందుకని సినిమాగా కరెక్ట్ అది వాళ్ళు చేసింది. బిఎన్ రెడ్డి గారికి నచ్చలేదు కాబట్టి ఆయన ఇది వచ్చాడు, విడిపోయారు. సో అలాగా అక్కడికి వచ్చిన తర్వాత బిఎన్ రెడ్డి గారు పరిచయం అయ్యారు కమలాకర్ కామేశ్వరరావు. ఇచ్చే గృహలక్ష్మి ప్రొడ్యూసర్ ఆయనే, బిఎన్ రెడ్డి గారు. తర్వాత బిఎన్ రెడ్డి గారు తర్వాత నాగిరెడ్డి గారు వచ్చేసారు. నాగిరెడ్డి గారిని పిలిపించారు కదా వాళ్ళ తర్వాత. నాగిరెడ్డి గారితో పరిచయం అయింది. నాగిరెడ్డి గారి తర్వాత కేవీ రెడ్డి గారు వచ్చారు. కేవీ రెడ్డి గారికి పరిచయం అయింది. కేవీ రెడ్డి గారు కామేశ్వరరావు గారు ఒకే రూమ్మేట్స్. ఓకే, ఒకే రూమ్మేట్స్. రోజు కథలు చర్చించుకునేవాళ్ళు అంట. నాకు తెలుసుకుంది. ఓకే, రోజు కథలు చర్చించుకునేవాళ్ళు, విమర్శనాత్మకంగా చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు మనం జనరల్గా డిస్కషన్స్లో చాలా ఆవేశంగా కూడా చేర్చుకుంటారా, నువ్వు చెప్పింది కరెక్ట్గా, నువ్వు చెప్పింది ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని చర్చలు సాధారణం. మేము కూడా చాలా చేసాం. అయితే అలా చర్చించుకునేవాళ్ళంట. అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారంట వీళ్ళు. కామేశ్వరరావు నువ్వు డైరెక్టర్ అయితే, కేవీ రెడ్డి గారు అన్నారంట, నువ్వు డైరెక్టర్ అయితేనేమో నన్ను డైరెక్టర్ చేయి, తర్వాత నువ్వు సక్సెస్ అయిన తర్వాత. నేను డైరెక్టర్ అయితే నిన్ను రికమెండ్ చేసి డైరెక్టర్ చేస్తా నేను. ఇది వాళ్ళిద్దరు రూమ్మేట్స్గా ఒప్పందం. ఒప్పందం తర్వాత కేవీ రెడ్డి గారి దగ్గర చేరటం, సినిమాలకు పనిచేయటం, అదంతా ఒక చరిత్ర. కామేశ్వరరావు గారు, సంగీత శ్రీనివాసరావు వీళ్ళంతా కేవీ రెడ్డి గారి శిష్యులే. ఇది అయిన తర్వాత ఈయన సక్సెస్ అయిన తర్వాత మాయాబజార్ తర్వాత ఏం చేశాడంటే ఈయన కేవీ రెడ్డి గారు విజయవాడతో చెప్పి మన కామేశ్వరరావు మంచి దర్శకుడు అవుతాడు అంచేత ఆయనతో సినిమా తీయండి అన్నారు. అప్పటికే చిన్న దీంతో కేవీ రెడ్డి గారితో డిఫరెన్స్ ఒపీనియన్లో ఉన్న నాగిరెడ్డి గారు ఇమ్మీడియట్గా ఇది భారీ చిత్రం తీయాలని చెప్పి కమలాకర్ కామేశ్వరరావుతో చంద్రహారం అనే సినిమా తీశారు. అది రామారావు గారు, సావిత్రి. చంద్రహారంలో కూడా బ్రహ్మాండమైన భారీ బడ్జెట్. అంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా తీయంత బడ్జెట్ చంద్రహారంలో పెట్టారు. ఈయన కూడా బాగా తీశారు. ఎవరు? కామేశ్వరరావు గారు బాగా తీశారు. కానీ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత చక్రపాణి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫ్లాప్ అయింది, ఇంత బాగా తీసాం కదా సినిమాల్లో, ఎందుకు ఫ్లాప్ అవడం ఏంటయ్యా, మీకేం ఇది లేదా, హీరో సగం సినిమా నిద్రపోతే ఎవరు చూస్తాడు ఆ జనం అన్నారు. సగం సినిమాలు నిద్రపోతాడంట. నాకు తెలియదు, చంద్రబాబు కదా. సగం సినిమా నిద్రపోతాడంట ఎన్టీఆర్ గారు. నిద్రపోతే ఎవరు చూస్తాడు, శాపవశత్తో లేకపోతే ఇంకోటో ఉంటుంది కదా కథ ప్రకారం. అంచేత ఎవరు చూస్తాడు ఆ సినిమా అన్నాడంట. అమ్మ అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ కామేశ్వరరావు గారికి. కానీ మరి వెంటనే చేరలేడుగా, మాలాగా వెంటనే చేరలేదుగా. ఆ బ్యానర్ కి కేవీ రెడ్డి గారే మెయిన్ అండి, అసలు మెయిన్ కదా, పిల్లరు. అదే పిల్లరు కేవీ రెడ్డి గారితో కూడా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది పాతాళ భైరవి. చర్చించుకున్నాం. ఇలా జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా. తర్వాత ఈయన గ్యాప్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పెంకి పెళ్ళం అనే సినిమా మళ్ళీ తీశాడు ఆయన ఎన్టీ రామారావు గారితో. సోషల్ సినిమా తెస్తే అది ఫ్లాప్. రెండోది కూడా. ఇక అందరూ ఏమనుకున్నా అంటే కామేశ్వర పని అయిపోయింది, ఇక లాభం లేదు అని అనుకున్నారు. ఈయన తను నమ్మిన దాన్నే చేసే రకం. ఒక రకంగా చెప్పాలంటే ఎవరితోనూ ఏ విధంగా పెట్టుకోడు, తను ఏమనుకుంటాడో అది చేసుకుని పోయే రకం తప్ప కాంట్రవర్షియల్ పర్సనాలిటీ కాదు. చాలా సాఫ్ట్ మొట్టమొదటి నుంచి కూడా. తను అనుకున్నది ఏదో చెప్తాడు, రాస్తాడు, చెప్తాడు, దర్శకుడితో చెప్తాడు తప్ప. ఇలా అయిన తర్వాత ఇలా ఉంటుండగా మనం అబ్జర్వ్ చేస్తే 2 సినిమాలు ఎన్టీ రామారావు గారే చేశారు. అంతేగా, చంద్రహారం ఆయనే, ఈయనే. ఆయన తప్పు లేదని తెలుసు రామారావు గారికి.
రామారావు గారిలో ఒక గొప్ప గుణం ఏంటంటే ఎవరైనా టాలెంట్ ఉంటే, అంటే ఇంతవరకు ఎవరో బయటికి తీసుకొచ్చారో తెలియదు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథల ద్వారా ఈసారి కామేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చాడు ఆయన. 2 పిక్చర్స్ ఫ్లాప్ తర్వాత ఎన్టీ రామారావు గారు ఏ హీరో అయినా ఇస్తాడండి, మొత్తం పారిపోతారు జనరల్గా. ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన విజ్ఞతతోటి ఈయన స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా డైరెక్ట్ చేయగలడు, కరెక్ట్గా లీడ్ చేయగలడు, పైగా మంచి క్రిటిక్ కూడాను. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఒక నిర్మాణ సంస్థలో ఉన్నప్పుడు దర్శకుడు కంప్లీట్గా పూర్తి చేయలేకపోవచ్చు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఎంచేతంటే కొన్ని కారణాంతరాలుగా ఆ పిక్చర్ అలాగే తీయాలి, స్క్రిప్ట్ మార్చకుండా. ఈయనకి నచ్చకపోయినా కూడా కొన్ని తీయాల్సి వస్తుంది. మనం ప్రీవియస్ కూడా ఇదే ఎన్టీఆర్ గారిది, శోభన్ బాబు గారిది అనుకుంటా, అట్లా కొన్ని మనం చర్చించుకున్నాం. ఆయన ఏంటి హెల్పింగ్, ఎన్టీఆర్ గారు హెల్ప్ చేశారు అందరికి, హరినాథ్కి కానీ, శోభన్ బాబుకి కానీ, కృష్ణ గారికి కానీ, మీ అందరికి భవిష్యత్తు ఉందని చెప్పిన వాళ్ళు, ఆశీర్వదించిన వాళ్ళు ఎన్టీ రామారావు గారు ప్రథముడు. రైట్ రైట్. ఆయన ఏం చేతంటే ఆయన గొప్పతనం ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏం చేతంటే ఆయన ఎంత ఎదిగినా కూడా ఆయన కొత్త వాళ్ళని తన సినిమాలోనే ఎంకరేజ్ చేశాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్ రైట్. బయట వాళ్ళకి రికమెండ్ చేయడంతో పాటు పైగా తీసుకెళ్లి భీష్మలో వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఇప్పించాడు ఆయన. తన సీతారాం కళ్యాణ్లో చేసిన హరినాథ్ని, శోభన్ బాబుని తీసుకెళ్లి భీష్మలో శోభన్ బాబు అర్జునుడును, హరినాథ్ కృష్ణుడిది జయించాడు. ఇది రామారావు గారి మనస్తత్వం. ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారి గొప్పతనం తెలుసు, డైరెక్షన్ యొక్క మెరిట్స్ తెలుసు. సో ఈయన బాగా డీల్ చేయగలడు అని చెప్పేసి పాండురంగ మహత్యం స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసి రామారావు గారి ఆధ్వర్యంలో ఆయన సొంత హస్తాలతో రాసుకుంటాడు. పాండురంగ మహత్యం ఆయన స్క్రిప్ట్ తయారు చేసి కమలాకర్ కామేశ్వరరావు గారి చేతిలో పెట్టి మీరు డైరెక్ట్ చేయండి అన్నారు. ఏది కొన్ని ఏళ్ళ తర్వాత, అది 53లో ఆయన ఫస్ట్ చంద్రహారం అయితే, 55లోనే ఏదో పెంకిపెళ్ళం అయితే, 57లో మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి 57లో పాండురంగ మహత్యం స్క్రిప్ట్ ఇచ్చాడు ఆయన. అది బ్రహ్మాండంగా తీశారు, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెందరికి చూసుకోవాలి కామేశ్వరరావు గారు. ఎలాంటి గొప్ప చిత్రాలు తీశారంటే దాని ఇమ్మీడియట్గా వచ్చిన చిత్రం మహామంత్రి తెమ్మరుసు. గ్రేటెస్ట్ పిక్చర్. అది క్లైమాక్స్ బాగా ఇంప్రెస్ చేసిన చిత్రం అంట అప్పట్లో. ఎంచేదంటే ఆయన మన తెమ్మరుసు కళ్ళు పీకేసిన తర్వాత ఏది తన కొడుకు చావుకు కారణం తెమ్మరుసు అని చెప్పి ఎవరో చెప్తే నమ్మి ఆ చెప్పుడు మాటలు విని శ్రీకృష్ణదేవరాయలు ఆయన కళ్ళు పొడిపించేస్తే అది తెలుసుకున్న తర్వాత ఆ పశ్చాత్తాపంతో వచ్చి మహామంత్రి తెమ్మరుసు కాళ్ళ మీద పడే సీన్ దృశ్యాన్ని బాగా హైలైట్గా చెప్పుకున్నారు అప్పట్లో. అది ఈయనకు కూడా ఇష్టమేనంట. కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ఆ క్లైమాక్స్ దృశ్యం అంటే నాకు చాలా ఇష్టమని ఆయన పర్సనల్గా చెప్పుకున్నారు కూడా ఒక ఇంటర్వ్యూలో. అయిన తర్వాత ఇక నర్తనశాల ఎలాంటి సినిమా, ఇంకా సూపర్. నర్తనశాల తర్వాత పాండవ వనవాసం. పాండవ వనవాసం అయితే అసలు మహాద్భుతం. అంచేత మీరు ఇందులో అబ్జర్వ్ చేసినట్టే ఎక్కువగా రామారావు గారి చిత్రాలే. అవును, కరెక్టే. ఇవన్నీ రామారావు గారి చిత్రాలు. ఇవన్నీ పక్కన పెట్టి ఈయన చేసిన గ్రేటెస్ట్ సినిమా సాంఘిక చిత్రం గుండమ్మ కథ. ఎవరు నమ్మరు. పౌరాణిక బ్రహ్మ చేసి అది కేవీ రెడ్డి గారు అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. కానీ కమలాకర్ కామేశ్వరరావు గారు అని చెప్పారు సాంఘిక చిత్రాలు చేసినా, ఒకటి రెండు చేసినా కూడా అయినా ఇలాగా చేసి గుండమ్మ కథ ఇలాగ బ్రహ్మాండమైన చిత్రాలు చేశారండి. గుండమ్మ కథ నిజంగా అటు ఏఎన్ఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి అసలు ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళ పిల్లలు కూడా అదే అనుకుంటారు. అవును, ఆ సినిమాని అదొకటేను. ఏ కాంబినేషన్ లేదండి, ఎవరు ఉంటే వాళ్ళతో షూట్ చేశారంటండి గుండమ్మ కథ. అవునా? సూర్యకాంత్ కదా మెయిన్ సూర్యకాంతమైనా వీళ్ళందరూ కాంబినేషన్స్ ఉంటాయి చూసారా. ఏ ఒక్క దాంట్లోనూ కాంబినేషన్ ఉండదు. రంగారావు గారు అక్కడ ఉంటాడు, నాగేశ్వరరావు గారు సెపరేట్ గా వస్తాడు, రామారావు గారు కలుస్తాడు ఆ ఇంట్లో కొన్ని సీన్స్ తప్ప మిగతా అన్ని సెపరేట్. ఆ జమునాను కలిసేదో నాగేశ్వరరావు పైన కలుస్తాడు, ఎన్టీ రామారావు గారు కింద కలుస్తాడు. ఇలాగా అంత చేసి అంత కూర్పుగా నేర్పుగా చేసిన చిత్రం ఒక డైరెక్టర్ బ్రెయిన్ కావాలి దానికి. అంటే పెద్ద ఆర్టిస్టులతో పెట్టుకున్నప్పుడు అండి అందరూ ఒకేసారి కుదరపోవచ్చు కాంబినేషన్. అందుకే దాని ప్రకారం స్క్రీన్ ప్లే డివైడ్ చేసుకుని చేయాల్సిన అవసరం
దర్శకుడికి ఉంది. కరెక్ట్. అలా చేసిన చిత్రం గుండమ్మ కథ. ఇలాగ సినిమాలు చేసుకుంటూ వెళ్ళారండి. లాస్ట్ వరకు చేశారు. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆయనకి ఎవరు ఫుల్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదంటండి ఏ సినిమాలు చేసినా. సక్సెస్ అయినా కానీ పేరైతే వచ్చింది కానీ ఎవరు చేసేవాళ్ళు కాదంటండి. తర్వాత చివరి వరకు అద్దింట్లోనే ఉన్నాడండి ఆయన. ఎన్ని సినిమాలు చేశారు సూపర్ హిట్లు. విదేశాల్లో కూడా పేరు పొందిన చిత్రం నర్తనశాల. ఏమండి ఇన్ని మహామంత్రి తెంబురుస్ కూడా వెళ్ళింది. ఇన్ని చిత్రాలు చేసినా అద్దింట్లో ఉన్నాడు. నాకు తెలుసు అది టీ నగర్ పోస్ట్ ఆఫీస్ వెనకాల ఒక మేడ మెట్ల మీద ఆయన కలవడానికి వెళ్ళాను ఒకసారి. నేను ఎదురుగుండా రూమ్ లో ఉండేవాడు. వెళ్ళి చూశాను. ఆయన చూసేలాగా ఒక కేన్ చైర్ కుర్చీలో కూర్చుని అలా కూర్చునేవాడు ఆయన, ఒక కళ్ళజోడు పెట్టుకుని. అంత దయనీయమైన స్థితిలో చాలా బాధలు పడ్డాడండి. కాదు సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక చిన్న సినిమా ఏదన్నా చేస్తేనే ఆర్టిస్టులు గాని డైరెక్టర్లు గాని నెక్స్ట్ ఒక పెద్ద బెంచ్ లో దిగాలో లేకపోతే ఇంకొకటి చెప్పనండి, నేను ఈ ఆలోచనలు ఉన్నప్పుడు ఇది వరకు వచ్చిన దర్శకులందరూ కూడా అంటే ఇప్పటి ఆలోచనలకి అప్పటి ఆలోచనలకి అదేనండి. అంత గొప్ప సినిమాలు చేసి వాళ్ళంతా చెప్పండి. అప్పుడండి కేవలం మనం చేసే పని మీద దృష్టి, మనం ఎంత సిన్సియర్ గా చేయాలి పని, ఎంత పెర్ఫెక్ట్ గా చేయాలని ఆలోచించే వాళ్ళు తప్పలండి. ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఎంత లాక్కుండా చేసుకుందాం. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఈ డిస్కషన్ లో గుండమ్మ గారి కథ ఇప్పుడు ఈ డిస్కషన్ లో గుండమ్మ కథ ఉంది. అవును, గుండమ్మ కథ ఏ స్క్రీన్ ప్లే? మామూలు స్క్రీన్ ప్లేనా? అవును, అదే చెప్తున్నా. మామూలు సినిమా కాదు. అదే కాదు. సో ఇట్లాంటి సినిమాలన్నీ చేసిన డైరెక్టర్ ఏ రేంజ్ లో ఉండాలి? ఏ రేంజ్ లో ఫైనాన్షియల్ గా? అవునా కదా? అప్పుడు ఎంత అంటే 1000 రూపాయలు 1500 అద్దె ఎంత రూమ్ ఇల్లు, నాకు తెలుసు అది. ఇప్పుడు తర్వాత నెంబర్ గేమ్స్ కథలకి, ఏది చెత్త కథలకు కూడా అసలు ఏది మామూలు కథలు కాదు. ఇప్పుడు ఆ కథలకి నెంబర్ గేమ్స్ ఉంటాయి. చెప్పండి ఎంతెంత నెంబర్లు అనుకుంటున్నారు? 4 కోట్లు వసూలు అయినాయా? 5000 కోట్లు వసూలు అయినాయా? ఆ తర్వాత థియేటర్లు అసలు ఇదివరకు ఈ సీన్ ని ఎలా బాగా తీయాలని ఆలోచించేవాడండి. ఒకటి చెప్పాలంటే అసలు రావణాసురుడు గురించి అంతా మనం వ్యతిరేకంగా చెప్తాం కదండి. ఇప్పుడు ఫ్యూచర్ లో అండి ఏదన్నా డిస్కషన్ వస్తే పాత వాటిని సినిమాలకు సంబంధించి చర్చించుకోగలుగుతామేమో కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఈ నెంబర్స్ మధ్య ఉన్నారు కదా, ఏ స్క్రీన్ ప్లే చెప్తారు? ఏం చెప్తారు? దేని గురించి చెప్తారు? ఇవాళకి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన మాయాబజార్ గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. కరెక్ట్. గుండమ్మ కథ గురించి చెప్పుకుంటాం అండి. ఇప్పుడు దేని గురించి చెప్తారు? మనం నెంబర్స్ గురించి చెప్పుకోండి. అంతే. ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టావు, ఇన్ని కోట్లు వచ్చింది, ఎన్ని కోట్లు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేసాం, అది ఆయన ఎన్ని చేశాడు, ఈయన ఎన్ని చేశాడు అని చెప్పారు. అంతే. తర్వాత కామేశ్వరరావు గారికి వచ్చిన ఒక దుర్భేద్యమైన భరించరాని సిచ్యువేషన్ ఎట్లా చెప్పనండి. మనం చెప్పుకోవాల్సిన ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో రామారావు గారు కామేశ్వరరావు గారిని ఫ్లాప్ డైరెక్టర్ అయినా కూడా ఆయన పాండురంగ మహోత్సవం అనే సినిమా ఇచ్చి కథ స్క్రిప్ట్ రాసి మొత్తం కథ ఇచ్చి డైరెక్ట్ చేయించి సూపర్ హిట్ చేయించాడు కదండి. ఆ తర్వాత సినిమాలన్నీ నర్తనశాల ఇవన్నీ బ్లాక్ బస్టర్స్. ఏమంటే మంచి సినిమాలు, మంచి బ్లాక్ బస్టర్స్. బ్లాక్ బస్టర్ అంటే అది ఇది కాదు. సిచ్యువేషన్ లో ఏమైందో తెలుసండి, కృష్ణ గారు ఏమో కురుక్షేత్రం చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావుని బుక్ చేశారు. ఆయన ఆపోజిట్ గా దానవేర స్వర్గాన్ని తెస్తున్నాడు రామారావు గారు. ఇప్పుడు ఏంటి? ఓకే. కానీ రామారావు గారు ఏమనుకోలేదు, ఎందుకంటే దర్శకుడిగా ఆయన ధర్మం అది. ఆయన కృష్ణ గారు బుక్ చేసుకున్నాడు. కానీ తన వంతు కృషి చేసి కురుక్షేత్రాన్ని ఎలా తీయాలో అలా తీసి ఆయన ఇచ్చేసాడు. అంటే ఒక అంటే ఎవరో ఎదురు పడితే కూడా మొహం ఇదిగో ఇచ్చేతే రామారావు గారితో చేసిన సినిమాలు ఆయన చేయలేదు వేరే వాళ్ళతో. మొత్తం రామారావు గారి చంద్రహార్ నుంచి బిగినింగ్ నుంచి. ఏమండి అలాంటి సిచ్యువేషన్ లో దానవేర స్వర్గాన్ని ఆయన తీశాడు. ఏమండి టెక్నికల్ గానేమో ఇది బాగా ఉంది కురుక్షేత్రం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే, దీంట్లో దారాలు కనపడతాయి, ఇది కనపడతాయి కామెంట్స్ వచ్చినా కూడా ఒక్క రామారావు గారు పెర్ఫార్మెన్స్ తోటి వెళ్ళిపోయింది సినిమా దానవేర స్వర్గం. దాంట్లో ఈయన ఈ కురుక్షేత్రం ఫెయిల్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఏమండి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉండగా అక్కడి నుంచి ఆయన లాస్ట్ లో ఏం చేశాడంటే ఇక
ఆయన పలకరించిన వాళ్ళు ఎవరు లేరు ఈ కురుక్షేత్రం తర్వాత కొంచెం చాలా ఈ పరిస్థితిలో ఏదో 1-2 సినిమాలు చేసినట్టున్నారు, నాకు గుర్తులేదు. బట్ అక్కడి నుంచి ఆయన పలకించలేదు, ఒంటరిగా కూర్చునేవాడు ఆయన. నేను చూశాను ఒకసారి. అంటే మారిపోతుంది కదండి కాలం. ఇప్పుడు కాలం మారిపోతుంది కదా, కాలంతో పాటు కాలానికి మార్పు రావచ్చు, కానీ పరిస్థితులు మార్పు రావచ్చు. అంటే ఈయన ఏమన్నా పోగొట్టుకునే ఉన్నాయండి? అంటే పోగొట్టుకున్నా ఏం లేదు, సంపాదించిన తర్వాత పోగొట్టుకునే లేదు, మంచితనం సినిమా చేయాలంటే అంతే తప్ప ఈ డబ్బులు ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వలేంటానికి మనస్తత్వం కాదు. పెద్ద మనస్తత్వం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, వంతు ఏస్థెటిక్ సెన్స్ లోంచి వచ్చిన వాళ్ళే దర్శకులందరూ, పూర్వపు దర్శకులందరూ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కువ మంది పరిస్థితి ప్రాబల్యం వల్ల దర్శకులైన వాళ్ళే. ఎక్కడెక్కడో నేర్చుకునో లేకపోతే ఇంకోటో కాదు, వీళ్ళందరూ జీవితం నేర్పిన పాఠాలే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి కళాభిరుచి ఎక్కువ అండి. ఏంటి దాంట్లో మనం నిష్ణాతులు కావాలి, నేర్చుకోవాలి అంటే కళకి ఏదో అంటే ఇప్పుడు కళాసేవ అంటే అప్పుడు కరెక్ట్ మాట అండి, ఇప్పుడు కాదు. ఆ కళాసేవ కోసం ఉన్నవాళ్ళు అలాంటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు కానీ, బిఎన్ రెడ్డి కానీ, విలువల కోసం ఆయన పార్ట్నర్షిప్ని వదులుకుని బయటకు వచ్చేసిన బిఎన్ రెడ్డి గారు, తర్వాత చిత్రాల డబ్బుల కోసం కాకుండా చిత్రాలు బాగా రావాలని కృషి చేసి తీసిన కమలాకర కామేశ్వరరావు గారు, అలాగే ఆయన పద్ధతిగా తీసిన కేవీ రెడ్డి గారు, వీళ్ళందరినీ స్మరించుకోకపోతే ఇంకేం చేస్తారు సార్? ఇవాళ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని దశాబ్దాలు గడిచినా వాళ్ళు ప్రాతస్మరణీయులు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ టైంలో మనకి స్క్రిప్ట్ రాయాలంటే ఒక 6 నెలల్లో సంవత్సరం తీసుకుంటారు టైం కదా. ఇంకేదన్నా డేట్లు బాగా ప్రెషర్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా ఒక 3 నెలల్లోనే సెటిల్కి వెళ్ళిపోతారు. అర్జెంట్గా వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎలా ఉండేది అసలు? ఆ టైంలో ఏంటంటేనండి, ముందు అసలు విజయవాడ సంస్థానంలో నాకు తెలుసండి, ఆయన సంస్థాన కవులు ఈయన సదాశివ బ్రహ్మం, ఈ పింగళ నాగేంద్రరావు గారు, డివి నరసరాజు గారు, పాలగుము పద్మరాజు గారు, వీళ్ళు దర్శకులు అందరూ కూర్చునేవాళ్ళు. కూర్చున్న తర్వాత వీళ్ళు డిస్కషన్, కమలాకర కామేశ్వరరావు అసోసియేట్ డైరెక్టర్ అంటే ఈయనే కదా, సింగీత శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూర్చుంటారంటండి. కూర్చుని ముందు కథ పాయింట్ అనుకుంటారండి. పాయింట్ అనుకున్న తర్వాత ఎలాబొరేషన్ అయిన తర్వాత ఒక్కొక్కటి పాయింట్ చెప్తారండి. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇంత రౌండ్ టేబుల్గా కూర్చుంటారు కదండి, ఇప్పుడు మనం అనుకున్న కథ నువ్వు చెప్పంటారండి. ఆడు కంటిన్యూస్గా చెప్తే కథ బాగున్నట్ట, కంటిన్యూ చేస్తారు డిస్కషన్. నేను చెప్పమంటారు, ఇతను చెప్పమంటారు, అలా ఒక్కొక్కరి చేత కథ చెప్పిస్తారటండి. ఎక్కడ ఏ డౌట్ లేకపోతే ఆ కథని కంటిన్యూ చేస్తారట. ఓకే, ఆ నలుగురిలో ఎవరు ఆగినా ఎందుకు ఆగినట్టు, ఇది ఎందుకు తడబడినట్టు అంటే దీంట్లో ఏదో డిఫెక్ట్ ఉంది అంటే ఆ డిఫెక్ట్ ఏంటయ్యా అని, అది ఆ డిఫెక్ట్ తొందరగా కరెక్ట్ అయితే ఓకే, లేదనుకోండి మళ్ళీ ఏం చేస్తారంటే కొత్తగా దీనికి వెళ్ళిపోతారంట. ఇలాగా 4 నెలలు ఓన్లీ మాట్లాడుకోవటమే, ఓన్లీ 4-5 months మాట్లాడుకోవటమే సరిపోతుందండి. మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి కథ చెప్పేసుకుంటారట. మొత్తం చెప్పేసుకున్న తర్వాత, ఇది కామేశ్వరరావు గారు స్వయంగా చెప్పిందండి, నా మాటలు కాదు, ఆయన చెప్పింది. చెప్పుకున్న తర్వాత అప్పుడు పేపర్ మీద పెడతారట. అప్పుడు పేపర్ మీద పెట్టి సంభాషణ రచనకి ఇస్తారు.